పంచరామ క్షేత్రాలలో ఒకటైన అమరావతిలో పడవ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పల్నాడు జిల్లా ధరణికోట పరిధిలోని అనుమతులు తీసుకొని అమరావతి నుండి చెవిటికల్లుకు పడవలు తిప్పుతున్నారు. దీనికి తోడు ఎటువంటి భద్రతా పరికరాలు లేకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నుండి చెవిటికల్లుకు కృష్ణానదిలో సుమారు 2 కిలోమీటర్లు పడవ ప్రయాణం చేయాలి. ఈ మార్గంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. పడవలో ఎలాంటి భద్రతా పరికరాలు లేవని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా ప్రయాణించాల్సి వస్తుందని, ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరంటూ ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పడవలలో భద్రతా పరికరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.